రంగస్థలం మూవీ తర్వాత రామ్ చరణ్ కథానాయకుడిగా, కిరా అద్వానీ హీరోయిన్గా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సారథ్యంలో టీవీ ఎంటర్టైన్మెంట్స్ వారి పతాకంలో రాబోతున్న సినిమా వినయ విధేయ రామ. ఈ వినయ విధేయ రాముడు హిట్టా ఫట్టా అంటే హిట్ కాదు, ఫట్ కాదు, బ్లాక్ బస్టర్, వరల్డ్ వైడ్ సంక్రాంతి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాపై హైప్ భారీగా ఉంది. దీనికి కారణం రంగస్థలం మూవీ ఇండస్ట్రీ హిట్ కావటం, 200 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి మెగా మూవీ కావటం. ఈ టైటిల్ చాలా సాఫ్ట్ గా ఉంది. వినయ విధేయ రామ అంటే రాముడు విధేయంగా వినయంగా ఉంటాడా ఉండడా అనేది మనం ట్రైలర్లు పోస్టర్లు చూస్తే అర్థమవుతుంది. అయితే దీంట్లో వినయంగా ఉంటాడు, విధేయంగా ఉంటాడు, కోదండాన్ని గాని పడితే వీరరాముడిగా మారిపోతాడు అనేది ఈ సినిమాలో చూపించారు. అసలు ఈ వినయ విధేయ రాముడు కోదండ రాముడుగా ఎలా మారాడు, వీరరాముడిగా ఎలా మార్పు చెందాడు అనేది ఈ సినిమా అని ఇన్సైడ్ టాక్. అయితే ఈ సినిమాలో ఏముంది, అసలు ఈ సినిమా ప్రీ రిలీజ్ రివ్యూ ఏమిటి అనే విషయంలోకి వెళ్తే, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మాస్ ఫైట్స్, ఫుల్ ఎమోషన్స్తో పాటు సెంటిమెంట్ కూడా బలంగానే ఉంది. 4 అన్నదమ్ముల్లో రామ్ చరణ్ చివరివాడుగా ఉంటాడట. అయితే నిజానికి వీళ్ళందరూ సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కారు. అయితే వీరందరూ అనాథలు. వీరందరూ ఒకే చోట కలిసిమెలిసి పెరుగుతారు. వీరందరినీ పెంచేది మాత్రం ముఖేష్ ఋషి. విలన్ ఎంటర్ అవటం, సమస్యలు తలెత్తడం, ఆ తర్వాత వినయ విధేయ రాముడు వీరరాముడుగా ఎలా మారాడు అన్నదే స్టోరీ. అయితే విలన్స్ నుంచి తన ఫ్యామిలీని కాపాడడానికి ఒక రక్షకుడిగా, సేవియర్గా ఎలా మారాడు ఈ సినిమా ఇతివృత్తం ఇది. తెలుగులో రాంబో మాదిరిగా రామ్ చరణ్ కనిపించబోతున్నట్ట. సురేష్ ఓబెరాయ్ విలనిజం, మాస్ నేపథ్యంగా అతడికి డిజైన్ చేసిన క్యారెక్టర్ కానీ సినిమాని హైలైట్ చేస్తాయట. మనం చూసాం రాక్షసుడు, ఖైదీ, గూండా, లంకేశ్వరుడు, వీటిల్లో మిషన్ గన్ పట్టుకుని ఉన్న చిరంజీవి సేమ్ టు సేమ్ దింపేశాడు. దీంట్లో కూడా తెలుగు రాంబో మరలా ఎవరు అంటే రామ్ చరణ్ అని మరొకసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ సినిమా బోయపాటి క్రియేటివిటీ, రామ్ చరణ్ ఫైట్స్, నటన ఓ రేంజ్లో ఉన్నాయని వార్తలు బయటికి వచ్చేసినాయి. అంటే సినిమా మొత్తానికి బ్లాక్ బస్టర్. అయితే ఇక్కడ అనేక ట్విస్టులు ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మామూలుగా ఉండదుట. అయితే ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ స్నేహాలతో కూడిన రామ్ చరణ్ అన్నదమ్ముల అనుబంధం, ఎమోషన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుందట. ఇక దేవిశ్రీ ప్రసాద్ పాటలు కొద్దిగా తేడాగా ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కుమ్మేసేట. స్పెషల్ అట్రాక్షన్ దీనికి. అసలు ఒక్కో ఫైట్ లో వచ్చే మ్యూజిక్ అయితే కుర్చీలో కూర్చొని వదట, ఉర్రూతలు ఊగటమే. ఇక సాంగ్స్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసినాయని చెప్పొచ్చు. ఏక్ బార్ సాంగ్, తస్సదియా సాంగ్ అయితే మాస్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతాయని అంటున్నారు. కారణం కొరియోగ్రఫీ కూడా బాగా ఉంది. చెర్రీ వేసిన స్టెప్స్ అయితే మామూలుగా కిక్ ఇవ్వట. అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్ ఫుల్గా మెచ్చే సినిమాగా వస్తున్న ఈ వినయ విధేయ రామ పక్కా బ్లాక్ బస్టర్, 200 కోట్ల క్లబ్ లో డెఫినెట్ గా చేరుతుంది. అయితే ఈ సినిమాలో ఒకే ఒక ట్విస్ట్, ఈ ప్రశాంత్ బీహార్ వెళ్ళటం, బీహార్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ప్రభుత్వ అధికారిగా లేక ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ ఈ విలన్ అయిన ఓబెరాయ్ని ఎదుర్కోవటం, ఈ విధంగా అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ సమస్యల్లో అన్నయ్య చనిపోవటం, ఆ విషయం తెలిసిన రామ్ చరణ్ ఏ విధంగా విలన్లపై పగ తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. మొత్తానికి ఒక ఫుల్ మాస్ ఎంటర్టైనర్ని మనకి 2019 మొదటి నెలలో సంక్రాంతి పండగ కానుకగా ఇస్తున్న రామ్ చరణ్కి మనం శుభాకాంక్షలు చెప్పాల్సిందే. కారణం ఈ సినిమా రిలీజ్కి ముందే బ్లాక్ బస్టర్ టాక్ పొందింది. రిలీజ్ అయితే 300 కోట్ల క్లబ్లో చేరటం ఖాయమైపోయింది. సో ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పేయచ్చు. మరలా మనకి మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఈ వినయ విధేయ రామ.